విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గంలోని 96వ వార్డు సిరిడి సాయి నగర్లో జీవీఎంసీ నిధులతో చేపట్టిన కాలువల నిర్మాణ పనులు వివాదానికి దారితీశాయి. కాలువల నిర్మాణంలో భాగంగా గున్నేశ్వరరావు అనే వ్యక్తి తన ఇంటి పక్కన పెంచుకుంటున్న చెట్టును తొలగించాలని మేయర్ అనుచరులు ఒత్తిడి తెచ్చారని బాధిత కుటుంబం ఆరోపించింది. ఈ విషయాన్ని సెరగడం చిన్న అప్పలనాయుడు వెల్లడించడంతో మన్యం జిల్లా పరిశీలకులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. పరిశీలన అనంతరం అధికారుల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 96వ వార్డు సిరిడి సాయి నగర్లో సుమారు 2.60 మీటర్స్ కాలువ శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి. నేను ఇప్పుడే వర్క్ ఆర్డర్ చూశాను కాంట్రాక్టర్ దగ్గర. 2.6 మీటర్స్ అంటే సుమారుగా 7.5 అడుగులు. 8 అడుగులు కాలువకి ఇక్కడ 50 అడుగుల దగ్గర ఉంది, సుమారు 40 అడుగులు. 40 అడుగులు కాలువ దేనికోసం తీస్తున్నారు? మీరు ఎందుకు తీస్తున్నారు? రాజకీయ కక్షతో ఆ గున్నేశ్వరరావు అనే వ్యక్తి మీద రాజకీయ కక్షతో ఆ చెట్టు తీసేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈరోజు చెట్లు పెంచుతున్నాయి. మనం పెంచలేదు. ఎలాగైనా మన తాత ముత్తాతల నుంచి ఈ వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షాల వల్ల ఎంతో ప్రజలకు ఉపయోగం. అటువంటిది కనీసం నాటకపోయిన ఉన్న చెట్లు దేనికి తీస్తున్నారు మీరు? ఏ కాలువ కట్టు ఉందా? కాలువ కట్టు కాదు, వ్యక్తిగతంగా వ్యక్తుల్ని టార్గెట్ చేస్తున్నారు, పార్టీని టార్గెట్ చేస్తున్నారు. మీరు టార్గెట్ చేస్తే ఇది కరెక్ట్ కాదని ఇంతకుముందు కూడా చెప్పాం. ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాం. మీరు మీ పనులు చేసుకుంటే అభివృద్ధికి ఆటంకం కాదు. మేము ఇటువంటి పనులు చేస్తే ఖబర్దార్, ఎక్కడా ఇటువంటి పనులు చేయనివని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులని ఒక్కొక్కరిని మీరు మేయర్ అయ్యుండి కూర్చొని ఇంట్లో కూర్చొని మీ అనుచరుల్ని మీ తొత్తుల్ని పంపించి ఇక్కడ ప్రజల్ని భయభ్రాంతులు చేసి వాళ్ళని తిట్టబోయి కొట్టబోయి ఈ చెట్టు కోసం తీస్తే అడ్డుకున్నావా? నీ ఇల్లు తీసేస్తాం, నీ గోడ తీసేస్తాను, మీ తాతలదా మీ ముత్తాతలదా మీ జాగిరా ఇదేమైనా? మీ కార్యకర్తల జాగిరా నీ జాగిరా ఇదేమైనా? ఏం పడేది? ఇంకో 4 రోజుల్లో దిగిపోతున్నావు. శుభ్రంగా దిగిపో, హాయిగా మంచి పేరు తెచ్చుకో. ఓ మేయర్ గారు వచ్చారు, ఈ కాలు కట్టారా, లేదా పిఎల్సీ చేశారా అని. ఏం పడేది? ప్రతిరోజు ఇవే పనుల. మొన్న చూస్తే అక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెగిలించి తీసేస్తారు జంక్షన్లో. అదే కాంట్రాక్టర్, అదే ఏఈ. మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నాం, చూసుకోండి. కాంట్రాక్టర్ ఏఈ గారు కూడా పోయినసారి వదిలేసాం మిమ్మల్ని, ఈసారి మిమ్మల్ని టార్గెట్ చేస్తాం. నాటకాలు ఆడకండి. స్వామి భక్తి చాటుకుంటున్నారా? మీరు స్వామి భక్తి కాదు, ప్రభుత్వం ఇస్తుంది జీతాలు, వ్యక్తులు ఇవ్వడం లేదు, పార్టీ ఇవ్వడం లేదు. గుర్తించుకోవాలి ముందు. మీరు ముందు ఏఈ గారిని కూడా అడుగుతున్నా, మీరు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు, మీరు తొత్తుల కింద ఉండకండి, వ్యక్తుల కింద ఉండండి, వ్యక్తిత్వం ఉంచండి. 10 అడుగుల కాలం 40 అడుగుల కాలం దేనికోసం చేస్తున్నారు మీరు? అటు తిప్పుతాను ఇటు తిప్పుతాను, నీ ఇష్టమా తిప్పడానికే? నువ్వు మనుషులు టార్గెట్ చేసి వ్యక్తులు టార్గెట్ చేసి ఆ ఇల్లులు తీసేయడానికి నువ్వు ఉన్నావు. నీ ఉద్యోగం అందుక గవర్నమెంట్ జీతం ఇస్తుంది నీకు. జాగ్రత్త, ఇది 2వసారి. మళ్ళీ ఇంకోసారి చేస్తే టార్గెట్ నిన్నే చేస్తాం, చూసుకోండి ఏఈ గారు. అలాగే కాంట్రాక్టర్ నువ్వు కూడా ఇది సేమ్, ఇద్దరు అదే ఏఈ అదే కాంట్రాక్టర్. మీరు బుర్ర దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి. మీరు రాజకీయాలు చెయ్యాలనుకుంటే చెయ్యండి. 4 రోజులు పోయాక ఎక్కడికి వెళ్ళలేరు. మీరు ఇదే జీవీఎంసీలో ఉంటారు. అప్పుడు భరతం మీ భరతం. ఇది ఇటువంటి కార్యక్రమాలు మానాలనే తెలుగుదేశం పార్టీ నాయకులకి మేయర్కి కూడా నేను సూచిస్తాను. నేను ఇది తప్పు, ఇది ఖండిస్తాను. మీరు పద్ధతి మార్చుకోవాలి, బుద్ధి మార్చుకోవాలి. మీరు మాకు కాలువ కడతామని అన్నారు. మేము ఒక 30 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటున్నాం. కానీ కాలువ కడతామని సెంటర్ అన్న వాళ్ళ ఈ పక్క ఆ పక్క 40 అడుగులు తీశారు. ఎందుకు తీస్తున్నారంటే మీ ఇల్లు తీసేస్తాం, మీ చెట్టు తీసేస్తాం అన్నారు. చెట్టు పక్కెళ్ళి తీయండి అంటే చెట్టుని అడ్డితే మట్టుకి ఇల్లు కూడా ఎరగొడతామని అన్నారు. ఎందుకంటే కాలర్లు ఎగరేస్తున్నారు ప్రతి వాళ్ళు. అధికారులు అన్నారా? అధికారులు కాదో బయట వాళ్ళు మాకు తెలియదండి. ఏంటి మేము కూలాడితే కొండాడిన ప్రజలం. మేము పనికి వెళ్ళిపోతాను, వీళ్ళు నచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీస్తున్నారు వచ్చి. ఎవరు మిమ్మల్ని బెదిరిస్తున్నారు? ఎవరు పేర్లు తెలిస్తే చెప్పు.